వినాయక చవితి నవరాత్రులు ఎందుకు అంత విశిష్టమైనవి? మండపాల్లో గణపతి పూజను ఏ విధంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలి? తదితర ఆసక్తికరమైన అంశాలతో వచ్చేసింది నేటి పరమార్థం. వినాయక చవితి సామూహికంగా కాలనీలలో మండపం ఏర్పాటు చేసి నిర్వహించే పూజ భక్తి, ఐక్యత, సామాజిక బంధానికి దోహదపడుతుంది. పురోహితులు, అర్చకుల మార్గదర్శకత్వంలో యువకులు, విద్యార్థులు, భక్తులు కలిసి చేసేదే ఈ పూజ. ఈ వినాయక చవితిలో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలు సమాజానికి ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది. రోజువారీ పూజలు, నైవేద్యాలు, సంగీతం, భజనలు వినాయక నవరాత్రుల్లో జాతీయ స్ఫూర్తిని, ఆధ్యాత్మిక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ దివ్యమైన పండుగను అందుకే సామూహికంగా సమాజంలో అందరూ కలిసిమెలిసి మండపాలు ఏర్పాటు చేసి ఆరాధిస్తారు. వినాయక చవితి నవరాత్రులు కేవలం ఆధ్యాత్మిక పూజలకే పరిమితం కాదు, సమాజాన్ని ఒక్కటి చేసే శక్తివంతమైన ఉత్సవం. మండపాల్లో జరిగే గణపతి పూజలో విద్యార్థులు, యువకులు, మహిళలు, వృద్ధులు అందరూ కలిసి పాల్గొనడం ద్వారా ఏకత్వం పెరుగుతుంది. సామూహిక పూజల ద్వారా సమాజంలో పరస్పర సహకారం, సేవాభావం ఏర్పడతాయి. భజనలు, ఊరేగింపులు కేవలం ఆచారం కోసం కాక సామాజిక స్ఫూర్తిని ఏర్పరుస్తుంది. అందుకే వినాయక చవితి నవరాత్రులను, వినాయకుణ్ణి మనం మండపాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, లేకుంటే దోషమేనని పండితులు చెబుతారు. మండపాన్ని శుభ్రపరిచి, కలువ, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి విగ్రహానికి ప్రణమిల్లాలి. రోజూ దీపాలు వెలిగించాలి, పువ్వులు, పండ్లు సమర్పించాలి. ఆచమనం, ప్రాణాయామం చేసి పూజ ప్రారంభించాలి. సమస్త విఘ్నాల నివృత్తి, ఐశ్వర్య సంపద, సుఖశాంతులు కలగాలని కోరుతూ సంకల్పం చెప్పుకోవాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం చేయాలి. పూలమాలలు, కర్పూరం, గంధం, అక్షతలతో గణపతిని అలంకరించాలి. కుడుములు, ఉండ్రాళ్ళు, పడపప్పు, పండ్లు వంటివి సమర్పించాలి. దీపంతో, హారతితో గణపతిని ఆరాధించాలి. అష్టోత్తర శతనామావళి సామూహికంగా జపించాలి. సమర్పించిన నైవేద్యాన్ని భక్తులందరూ కలిసి పంచుకోవాలి. సాయంత్రం సమయంలో సంగీతం, భజనలు, హరినామ సంకీర్తనలు, నృత్యాలు సంప్రదాయం ప్రకారమే నిర్వహించాలి. ఐకమత్యానికి ప్రతీకగా ఇవి సాగాలి. చివరగా పూజ సమాప్తి రోజున వాహనం కదిలేటప్పుడు గుమ్మడికాయను కొట్టాలి. వినాయక విగ్రహం భారీ ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో భజనలు, వాయిద్య సహితంగా నది లేదా చెరువు వరకు సాగేటప్పుడు నిమజ్జనం కార్యక్రమంలో దైవీక భావనతో, ఐకమత్యంతో అందరూ పాల్గొనాలి. మండపాల్లో జరుపుకునే వినాయక చవితి నవరాత్రులు భక్తి, ఐక్యత, సామాజిక బంధానికి ప్రతీకలు. ప్రతి గృహం సౌభాగ్యంతో, శాంతితో నిండిపోవాలని కోరుకుంటూ మరో భక్తిరాగం, ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.